ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ, వీడు కాకపోతే ఇంకొకడు. టెక్నాలజీని ఆపేదెవడు? టెక్నాలజీ లూప్ హోల్ పట్టుకుంది ఎవడు? సొసైటీలో ఎన్ని ఇష్యూస్ ఉండగా ఈ ఇష్యూ ఏంటి? ఇక్కడ ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని నిందించాలి? ఐ బొమ్మ రవినా, సినిమా ఇండస్ట్రీనా, ఫ్రీగా చూస్తున్న పబ్లిక్నా? సినిమా ఇండస్ట్రీ రేట్లు పంపించమంటున్నారు. మరి అలాగైతే బాహుబలి లాంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు వెళ్ళిందంటే ఎంత పెట్టుబడి పెడితే ఆ రేంజ్కి వెళ్ళింది, అంత క్వాలిటీ వచ్చింది. అదే లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఉండేదా? మరి ఫ్రీగా ఏది రాదని తెలిసిన పబ్లిక్ కూడా ఫ్రీగా అలవాటు పడిపోయి ఉచితంగా సినిమాలు చూసేసి మాకు ఫ్రీ కావాలంటే ఎలా? ఐ బొమ్మ రవి నిజమే చేసుకుంటే మరి ఫారిన్లో దాక్కుని చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మరి ఇండియాలోనే చేయొచ్చుగా. ఇప్పటి వరకు పట్టుకున్న పోలీసులు 4 సంవత్సరాల నుంచి ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు వాస్తవానికి ఇలాంటి లూప్ హోల్స్ ఉన్న ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్న వాళ్ళని కుక్కటి వేలతో తీసేయవలసిన టైం వచ్చింది. ఏది ఉచితంగా రాదు, అది తెలుసుకోవాల్సిన పబ్లిక్. అతన్ని హీరో చేస్తూ అతన్ని హీరోయిజం గురించి మాట్లాడుతున్నారంటే సొసైటీ ఎటు వెళ్తుంది?